కేబీఆర్ పార్క్ లో చెట్ల నరికివేతపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హరితాహారం పేరుతో చెట్లు నాటుతూ పార్క్ లో దశాబ్దాల కాలం నాటి వృక్షాలను తొలగించడం ఏమిటని ప్రశ్నించింది. ఈ నెల 18న వాదనలు వింటామని తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? కేబీఆర్ పార్క్ దగ్గర చెట్ల నరికివేత మొదటి నుంచి కూడా వివాదంగా మారుతోంది. ఈ చెట్ల నరికివేతను హైదరాబాద్ కు సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే ఓ పత్రిక కథనాన్ని రాసింది. దాన్ని సుమోటోగా స్వీకరించినటువంటి ధర్మాసనం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు హరితహారం పేరుతో నాటుతున్నారు, కానీ 30-40 ఏళ్ల కింద ఉన్నటువంటి వృక్షాలను కొట్టివేయడం వల్ల ఏం ప్రయోజనం పొందుతారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? ఎస్ఆర్డిపి ప్రాజెక్టు కింద అభివృద్ధి పేరుతో చెట్లను నరకడం సమంజసమేనా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ప్రతివాదులుగా అటవీ పర్యావరణ శాఖ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ, R&B శాఖ కార్యదర్శులతో పాటు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్, ఇందులో PCB పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ప్రతివాదులుగా చేర్చింది. ఈ నెల 18న సమగ్రమైనటువంటి వాదనలు వింటామన్న న్యాయస్థానం ప్రతివాదులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నివేదికను కోర్టుకు ఆ రోజు సమర్పించి వాళ్ళ తరపు లాయర్లు వాదనలు వినిపించాలని పేర్కొంది. మరి దీనికి సంబంధించి మరి ఏ విధంగా ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించిన కేసు హైకోర్టులో ఉంది కాబట్టి 2 పిటిషన్లను ఒకేసారి వింటామన్నటువంటి న్యాయస్థానం ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. Yes, thank you, Sharma.